జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి, ఇంటి పట్టునే ఉండండి, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికే అడిగారా? ఇక పని అయినట్టే. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగేస్తానంటే అయినంటే. కోపడకు మావయ్య, అత్తయ్య ఏదో పని మీద వెళ్తున్నట్టుంది. అది నా పని కూడా కాదు వేష్. నీ మరదలు బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసొద్దాం అంది, తోడెళ్తున్నానంతే. సంచిలో డబ్బులు వేసుకొని వెళ్తుంటే ఎవరైనా వెంటుంటే మంచిదని అనుకోవాలి, కానీ చెక్ డిపాజిట్ చేయడానికి తోడెందుకో. ₹10 కదా విక్రాంత్ బాబు. ఆ బ్యాంక్ వాళ్ళు ప్రశ్నిస్తే పక్కనుండే పిన్ని వివరిస్తుంది అని. మమ్మీ, మరదలు ఇంకా రాలేదేంటి? డమ్మో డమ్మ, అమ్మొచ్చింది. రామ్మారా, ఈ ఇంట్లో రచ్చలు తగ్గాయని వచ్చావా? అత్తయ్య అలా అంటావేంటి? విశాలాక్షి వచ్చినప్పుడల్లా మనకు మంచే జరుగుతుంది. రివర్స్ అవుతుందేమో అనిపిస్తోంది. నేను వస్తుంటే ఎదురొచ్చింది కదా. నీ బిడ్డను ఎత్తుకుని ఎదురొస్తే నువ్వు బ్యాంకుకి వెళ్ళొస్తా అన్నావు సుమనా. కానీ ఇంతలోనే ఈ గారడి పిల్ల వస్తుందని అనుకోలేదు. నేను రాకపోతే బయటికెళ్ళిన సుమన మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేది కాదు. వీళ్ళకి అర్థం కాలేదమ్మా. నుదుట బొట్టు పెట్టుకోకుండా బయలుదేరింది కదా. ప్రమాదం జరిగి కుంకుమ బొట్టు ఉండాల్సిన చోట రక్తపు ధార ఉండేది. నిజమా తల్లి? విశాలాక్షి చెప్తుందంటే జరుగుతుంది బాబాయ్. హలో అక్క, మా అక్క చెప్పింది జరుగుతుందంటే నమ్ముతాను, కానీ ఈ పిల్ల చెప్తే నమ్మను. అవునమ్మా, నువ్వేం త్రినయనివి కాదు. త్రినేత్రుడే నావాడైతే నేను చూడనిదంటూ ఉంటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.